ఒకవేళ ఐరన్ మ్యానే డాక్టర్ డూమ్ అని మార్వెల్ ఎప్పుడో హింట్ ఇచ్చుంటే ఎండ్ గేమ్ లో టోనీ అండ్ కెప్టెన్ టైం ట్రావెల్ చేసి 1970కి వెళ్తారు కదా. అప్పుడు టోనీ తన ఫాదర్ అయిన హవర్డ్ స్టార్క్ ని కలుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఒక కాన్వర్జేషన్ బిల్ట్ అవుతుంది. ఆ కాన్వర్జేషన్ లో తన వైఫ్ ప్రెగ్నెంట్ అని మెన్షన్ చేస్తాడు హవర్డ్ స్టార్క్. బట్ ఇక్కడ బుక్ ఏంటంటే టోనీ బర్త్డే మే 29th 1970, కానీ వీళ్ళేమో వెళ్ళింది July 4th అండ్ 1970కి. అలాంటప్పుడు ఇప్పటికే టోనీ ఆల్రెడీ వాళ్ళ అమ్మగారి కడుపులో నుంచి సంకలు గుద్దుకుంటూ బయటకు వచ్చి ఉండాలి. ఒక కామిక్ అయిన ఇంటర్నేషనల్ ఐరన్ మ్యాన్ 7 2016 ఈ కామిక్ లో రివీల్ చేసింది ఏంటంటే టోనీ హవర్డ్ స్టార్క్ కి బయోలాజికల్ సన్, తనని ఒక సీక్రెట్ జెనరిక్ ప్రాజెక్ట్ తర్వాత అడాప్ట్ చేసుకున్నాడు అని ఈ కామిక్ రిఫరెన్స్. ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్ నెంబర్ 1 2016 ఈ కామిక్ లో విక్టర్ వాన్ డూమ్ టోనీ యొక్క పేరెంట్స్ చనిపోయాక టోనీ రోల్ ని కబ్జా చేస్తాడు. ఇంకా లోకి సీజన్ 1 లో హ్యూమన్స్ చనిపోయిన తర్వాత సాక్రెట్ టైమ్ లైన్స్ కొలాప్స్ అవుతాయి, బ్రాంచెస్ ఎగ్జిస్టెన్స్ కోల్పోతాయి. ఒకవేళ టైమ్ లైన్స్ అనేవి డాక్టర్ డూమ్ కి కనెక్ట్ అయి ఉండవచ్చు. తర్వాత ఎండ్ గేమ్ లో టోనీ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని యూజ్ చేసి స్నాప్ చేస్తాడు. ఆ స్నాప్ వలన ఏర్పడిన పవర్ ఆర్ రేడియేషన్ మల్టీవర్స్ కి వరకు స్ప్రెడ్ అయి ఉండవచ్చు. దీనిని డూమ్ గ్రహించి ఉండవచ్చు. ఒకవేళ డూమ్ టోనీ డెత్ ని ఒక ఆపర్చునిటీ అనుకుంటే అంతేగా, మరి డూమ్ టోనీని ఎలాగైనా వాడుకుని ఉండవచ్చు. లెట్స్ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. గుడ్ నైట్.